బాలనర్సయ్య గారు, అదేవిధంగా మాజీ ఎంపీటీసీలు కనకయ్య గారు, శ్రీనివాస్ గారు, కృష్ణారెడ్డి గారు, ఆగంరెడ్డి గారు, అదేవిధంగా మన పార్టీ సీనియర్ నాయకులు గౌరవనీయులు ఎల్లు రవీందర్ రెడ్డి గారు, మన సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి గారు, మన మున్సిపల్ చైర్మన్ గారు రాజ్ నర్స్ గారు, పార్టీ సీనియర్ నాయకులు పెద్దలు శ్రీహరి యాదవ్ గారు, అదేవిధంగా మా సిద్ధారెడ్డి, సురేందర్, కనకారెడ్డి గారు, వార్డు మెంబర్లు తమ్ముడు ప్రశాంత్ గారు, మర్చిపోతున్నామా శ్రీనివాస్ గౌడ్, వేదిక మీద ఉన్న బుచ్చయ్య గారు, మిగతా పెద్దలు, గ్రామ పెద్దలు, అన్ని కులాల పెద్దలు, మా తడకపల్లి గ్రామ అక్కా చెల్లెళ్ళు, అన్నదమ్ములు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున అంబేద్కర్ గారి 135వ జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు. చాలా సంతోషం. ఎన్నో దశాబ్దాల కళ ఇవాళ నెరవేరింది. తడకపల్లిలో చాలా అభివృద్ధి చేసుకున్నాం, కానీ ఏదో ఒక చిన్న లోటు ఉండేది. అంబేద్కర్ లేనటువంటి లోటు మనకు కనబడ్డది. ఇవాళ బైండ్ల సాయిలు గారు ఇచ్చిన మాట ప్రకారంగా వారు కుమారుడు ఉప సర్పంచ్ కాగానే మొదటి జయంతికే ఈరోజు అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి తన మాట నిలుపుకున్నందుకు నేను సాయిలు గారిని, వారి కుమారుడు నరేందర్ గారిని మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. అది కూడా మంచి ప్లేస్లో పెట్టినారు. గ్రామంలో ఎంటర్ అయ్యే దగ్గరనే ఎవరు ఊళ్ళోకి వచ్చినా ముందు అంబేద్కర్కు దండం పెట్టుకొని ఊళ్ళోకి పోవాలి. పొద్దున్నే స్కూల్ ముందే అంబేద్కర్ ఉన్నాడు. పాఠశాల విద్యార్థులకు కానీ గ్రామ ప్రజలకు కానీ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానము, అంబేద్కర్ యొక్క మరి స్ఫూర్తి రగిలించే విధంగా అద్భుతమైనటువంటి అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఈ జయంతి సందర్భంగా ఈరోజు ప్రారంభం చేసుకోవడం చాలా చాలా సంతోషం. నిజంగా ఇవాళ కొంతమంది చిన్నగా ఆలోచిస్తూ ఉంటారు. అంబేద్కర్ అంటే కేవలం దళితులకు సంబంధించో లేదా మాలలకు సంబంధించో ఒక వర్గానికి సంబంధించిన వాడుగా కొందరు ఆలోచిస్తూ ఉంటారు. కానీ అంబేద్కర్ అందరి వాడు. ఇవాళ భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా వర్ధిల్లుతుందంటే అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం యొక్క స్ఫూర్తి అని చెప్పి చెప్పుకోక తప్పదు. చాలా దేశాలు విడిపోతూ ఉన్నాయి, చాలా దేశాల్లో అంతర్గత యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. కానీ భారతదేశం ఇవాళ 28 రాష్ట్రాలు ఉన్నా కూడా ఈ దేశం ఒకటిగా వర్ధిల్లుతుందంటే, ప్రజాస్వామ్యం పరిడన వెళ్తుందంటే అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానం, ఆయన దూరదృష్టితో రాసిన రాజ్యాంగం యొక్క స్ఫూర్తి అని చెప్పి చెప్పుకోవాలి. అంబేద్కర్ గారు ఆ రోజుల్లోనే చాలా అభివృద్ధి చెందిన దేశాలు, అమెరికా లాంటి దేశంలో మహిళలకు ఓటు హక్కు రావడానికి చాలా దశాబ్దాలు పట్టింది. శతాబ్దాల తర్వాత మహిళలకు ఓటు హక్కు వచ్చింది. అట్లా ఎన్నో అభివృద్ధి చెందిన దేశాల్లో మహిళలకు ఓటు హక్కు రావడానికి చాలా సంవత్సరాలు పట్టింది. కానీ రాజ్యాంగంలో డాక్టర్ అంబేద్కర్ గారు అది మహిళలైనా పురుషులైనా, కోటీశ్వరుడైనా కడు బీదవాడైనా అందరికీ ఒకే ఓటు, సమానమైనటువంటి ఓటు హక్కును కలిగించి గొప్ప ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఆయన నాంది పలికిండ్రు అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోవచ్చు. అంబేద్కర్ గారి నుంచి యువత, ముఖ్యంగా యువత అంబేద్కర్ నుంచి చాలా నేర్చుకోవాలి. అంబేద్కర్ చాలా పేద కుటుంబంలో పుట్టాడు. పేదరికం అనేది చదువుకోవడానికో పైకి రావడానికి అడ్డు కాదు అనేటువంటిది అంబేద్కర్ గారిని చూసి చాలా మంది యువత స్ఫూర్తి పొందాలి. విగ్రహాన్ని పెట్టుకోవడం కాదు, అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అమలు చేసినప్పుడే మనం నిజంగా అంబేద్కర్ గారికి నిజమైన నివాళి అర్పించినట్టు. అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఆయన ఆలోచనను అమలు చేయడమే ఆయన పట్ల మనకు నిజమైన శ్రద్ధ, ఆయన పట్ల మనకు నిజమైనటువంటి గౌరవాన్ని మనం రుజువు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంబేద్కర్ చదువుకునేటప్పుడు చాలా కష్టాలు పడ్డాడు. కరెంటు లేని రోజుల్లో దీపం పెట్టుకొని చదువుకున్నాడు. ఎన్నో కష్టాలు పడి ఎన్నో అవమానాలను ఎదుర్కొని ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఎదుగుతూ విదేశాల్లో పోయి చదువుకున్నాడు. భారతదేశానికి తిరిగి వచ్చి ఈ దేశములో నా అణగారిన వర్గాల కోసం నేను కృషి చేస్తా అన్నాడు. ఆయన కొలంబియాలో చదువుకున్నాడు, లండన్లో చదువుకున్నాడు. ఆయనకు కావాలంటే అద్భుతమైన ఉద్యోగాలు అక్కడే దొరికేది. ఆయన సుఖంగా బతకాలనుకుంటే, ఆయన మంచి జీవితం పొందాలంటే అమెరికాలోనో లండన్లోనో బతుకుండేవాడు. కానీ నా చదువు నా కోసం కాదు,
నా అణగారిన వర్గాల కోసం, నా దేశం కోసం అని చెప్పి అంబేద్కర్ గారు తిరిగి వచ్చిండు. ఈ దేశంలో దళిత బలహీన వర్గాల కోసం ఆయన ఎంతగానో కృషి చేసినాడు. అలాంటి అంబేద్కర్ను మనం కూడా ఇలా ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలి. చాలా మంది చదువుకున్నారు. అంబేద్కర్ పెట్టిన భిక్ష ఇవాళ రిజర్వేషన్లు. ఎస్సీ ఎస్టీలు ఇవాళ విద్యావంతులు ఉద్యోగులుగా ఉన్నారంటే, ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మంత్రులుగా ఉన్నారంటే అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టినటువంటి భిక్ష. ఆయన భిక్షతో పదవుల్లో వచ్చిన వాళ్ళు, ఆయన యొక్క ఇచ్చిన రిజర్వేషన్తో విద్యా ఉద్యోగాలు పొందిన మనము ఆయన నిజమైన వారసత్వాన్ని కొనసాగించాలంటే ప్రజలను చైతన్యపరచాలి, ప్రజలను మేల్కొల్పాలి, ప్రజలకు తమ హక్కులను తెలియజెప్పేటువంటి బాధ్యత ఈ తరం యువత, ఈ తరం విద్యావంతులు, ఉద్యోగులు దాన్ని ముందుకు తీసుకొని పోవాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే అది సాధ్యమవుతుంది. అంబేద్కర్ ఒకటే చెప్పిండు, బోధించు, సమీకరించు, పోరాడు అని చెప్పిండు. మరి ఆ రకంగా అంబేద్కర్ ఆలోచనను బోధించండి, ప్రజలను ఒక్కతాటి మీదకి తెచ్చి సమీకరించండి, హక్కుల కోసం పోరాడండి అని చెప్పి అంబేద్కర్ గారు చెప్పినారు. మరి మనం ఈ పండగ ఒక్కరోజు జరుపుకోవడమే కాదు, ఈ పండగ 365 రోజులు ఆయన ఆలోచన విధానాన్ని అమలు చేయడం కోసం కృషి చేయడంలోనే నిజమైనటువంటి పండగ ఉంది. ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ సప్లాన్ తెచ్చి డబ్బులు ల్యాబ్స్ కావద్దు, ఏ సంవత్సరమైనా తప్పిపోయి ఖర్చు కాకపోతే క్యారీ ఫార్వర్డ్ చేసి వచ్చే సంవత్సరం కూడా ఆ నిధులు ఖర్చు పెట్టాలని చెప్పి ఒక చట్టాన్ని తెచ్చింది ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ రకంగా కేసీఆర్ గారు దళితుల్లో ఒక అభ్యున్నతి రావాలని దళిత బంధు లాంటి పథకాన్ని